సరే పిరాన్, మీ జీవితం ఎలా ఉంది? మేమిక్కడ చాలా సంతోషంగా జీవిస్తున్నాం. కానీ ఒక సమస్య రాత్రిపూట చల్లగా ఉంటుంది. ఓ అలాగా, అయితే మీరు ఇక్కడ మంట వేసుకోవచ్చుగా. మంట వేసుకోవాలా అంటే ఏమిటి? అరే రే, వీళ్ళకి మంట అంటే ఏమిటో తెలియడం లేదే. ఇలా చూడండి, ఈ పుల్లతో దీని మీద ఇలా తిప్పండి. ఇదిగో ఇలా. అదేది అలాగే. మీ ఇద్దరికి నా అభినందనలు. సరిగ్గా తిప్పు నోబితా. ఏంటి నోబితా, అప్పుడు అలసిపోయావా? పిరాన్ చూసావా ఎంత బాగా తిప్పుతున్నాడు. భలే భలే, నువ్వు సాధించావు పిరాన్. ఆ తర్వాత చెక్కలతో మంట పెట్టారంటే మీకు చలిగా ఉండదు, వెచ్చగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళద్దు, చాలా ప్రమాదం. చూడండి, నిప్పు చాలా ప్రమాదకరమైనది. దీన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే రాత్రుల్లో చలిగా ఉండదు, తినడానికి భోజనం కూడా వండుకోవచ్చు. ఏంటి, అర్థమైందా? దీని వల్ల ప్రమాదం కూడా ఉంది. చిన్న పొరపాటు జరిగినా ఇల్లు మొత్తం కాలిపోతుంది. సరే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాం. ఆ ప్రదేశం బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూస్తాను. భూమి అడుగునున్న దేశానికి ఇదే ప్రవేశ ద్వారం అనుకుంటాను. వెళ్ళి అందరికి హాయ్ చెప్పరా నోబితా. మళ్ళీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ధన్యవాదాలు షిజుకా. భూమి కింద మనుషులు ఉన్నట్టు కళ్ళకనడం భలే సరదాగా ఉంటుందిలే. అదేం కళ కాదు, నిజంగా అక్కడ మనుషులున్నారు. నీకు వాళ్ళని చూపిస్తాను. ఇదిగో వచ్చేసా. భూమి కింద నిజంగానే ప్రజలు ఉన్నారన్నమాట. హాయ్, మీకు స్వాగతం నోబితా. హాయ్ పిరాన్, నేను నా స్నేహితురాల్ని తీసుకొచ్చాను. తన పేరు షిజుకా. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. నాకు సంతోషమే. నా పేరు పిరాన్.